ముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడవైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు స్తోత్రాలు, భాగ్యమును బట్టి నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరిచాం. కొద్దిసేపు నీ గ్రంథములో నుండి నీ మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాము. దయగలిగినటువంటి మాటలు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, రండి మనందరము కలిసి దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక భక్తుని నేను మీ కొరకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరా భక్తుడు? దావీదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదును గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాము, అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది, గొప్పతనం అనేది, పేరు ప్రఖ్యాతులు అనేది మనకున్నటువంటి స్టేటస్ను బట్టో, లేక మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టో, లేక మన దగ్గర ఉన్నటువంటి ధనమును బట్టో, లేక మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టో, లేకపోతే మనం చదువుకున్న చదువును బట్టో, లేకపోతే మన తల్లిదండ్రులను బట్టో మనకు వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, భూమి మీద ఒక వ్యక్తి వర్ధిల్లాలి అనంటే, భూమి మీద ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అనంటే, ప్రియులారా, అతడు ఏమై ఉండాలో దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరిని గొప్పవారిగా చేస్తారో లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎవనికి తోడుగా ఉంటాడో వాడు గొప్పవాడవుతాడు అని చెప్పి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, ఒక్క మాట నేను మీకు ఒక జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వస్తాను. దేవుని యొక్క గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకిని ఫిలిష్తీయులకిని యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిష్తీయుల పక్షాన గొలియాతు ఉన్నాడు పోరాడడానికి. 6 మూరల జానడు అని చెప్పి మనము వింటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట అదే. బైబిల్ పండితులు అంటారు 9 అడుగులు ఎత్తు అని అంటారు. 9 అడుగులు అంటే మామూలు హైట్ కాదు. భార్గవి 6 అడుగులు అంటే దాని మీద 3 అడుగులు ఎత్తు అన్నమాట. 9 అడుగులు ఎత్తుగలిగినటువంటి బలాఢ్యుడు ప్రియులారా ఫిలిష్తీయుల పక్షాన ఉన్నాడు. అయితే ఇప్పుడు 6 మూరల జానుడైనటువంటి గొలియాతు అనుకుంటూ ఉన్నాడు, నాకున్నటువంటి బలమును బట్టి, నాకున్నటువంటి హైట్ను బట్టి, నాకున్నటువంటి ఈ ఖండ బలమును బట్టి విజయం నాది అని అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, గొలియాతుకి ఎదురుగా ఉన్నటువంటి దావీదును మనం ఆలోచన చేస్తే, బహుశా గొలియాతుకి మొలకాడకు కూడా వచ్చి ఉండడేమో, గొలియాతుకి మొలకు కూడా వచ్చి ఉండడేమో. గొలియాత్ అంటా ఉన్నాడు, ఈరోజు నీ మాంసాన్ని ఆకాశంలో ఉన్నటువంటి గెద్దలకి నేను ఆహారముగా చేస్తాను అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, గొలియాత్ ఏమో తన బలమును నమ్ముకొని మాట్లాడుతూ ఉన్నాడు, దావీదేమో యుద్ధం యెహోవాదే అని చెప్పి యెహోవాను నమ్ముకొని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికంటే ముందు సౌలును గూర్చి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సౌలు పడిపోవడానికి గల కారణం, లేక సౌలు నీరసిల్లడానికి గల కారణం దేవునికి దూరం అయిపోవటము అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేశాను.
ఎప్పుడైతే దేవునికి దూరం అవ్వడం ప్రారంభించాడో, దేవుని దగ్గర నుండి ప్రియులారా కొంచెం కొంచెం జరగడం ప్రారంభించాడు, దేవుని దగ్గరికి రావడం మానేశాడు, దేవుని మాట వినడం మానేశాడు, నాశనానికి పునాది పడింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సేవకుని దగ్గరికి వస్తూ ఉన్నాడో, సమూయేలును ఆశ్రయించాడో, అంతవరకు బాగుంది. ఎప్పుడైతే ప్రవక్తకు దూరం అయ్యాడో నాశనానికి దగ్గరయ్యాడు అన్న సంగతిని మీకు గత దినాలలో నేను జ్ఞాపకం చేశాను. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు వర్ధిల్లడకు కారణం, దావీదు గొప్పతనానికి కారణం, దావీదు ఆశీర్వాదానికి కారణం, దావీదు యొక్క విజయానికి కారణం, దావీదు అభివృద్ధికి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ఒక 3 మాటలు బిడ్డలారా నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి మాట, దావీదు వర్ధిల్లడానికి కారణాల్లో మొదటి మాట ఏంటంటే, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాట మీరు చెప్పాలి. దావీదు వర్ధిల్లడానికి కారణం ఏమిటి అని అంటే మీరు చెప్పాలి. ఏంటి? యెహోవా అతనికి తోడుగా ఉండెను. లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చాలు. చదవబడిన లేఖనములో దావీదును గూర్చి ఏమని వ్రాయబడ్డాది అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఏమని రాయబడ్డదంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కారణం ఏంటి? వర్ధిల్లడానికి కారణం ఏంటి? గొప్పవాడవడానికి కారణం ఏంటి? ఎన్నిక లేనటువంటి వాడిని ఎన్నిక చేసి చక్రవర్తిగా చేయడానికి కారణం ఏంటి అని గనక చూస్తే 2వ భాగంలో వ్రాయబడి ఉంది, సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదుకి తోడుగా ఉండెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే నా జీవితాలను గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన జీవితాలలో లోకంతో పోరాటం చేసి అలసిపోతూ ఉన్నామేమో. దేవుడు నన్ను ఎడబాసాడా? నేను చేసే పనులను బట్టి, నేను చేసే కార్యాలలో ఎందుకు వెనకబడిపోతూ ఉన్నాను? ఎందుకు దేవుడు సన్నిధి నాకు దూరంగా ఉంటుంది? అప్పుడప్పుడు నిరాశ్రయమవుతూ ఉన్నామేమో, నిరాశపడుతూ ఉన్నామేమో, దిగులు పడుతూ ఉన్నామేమో. ఎందుకు దేవుని సన్నిధి నాతో రావట్లేదు? ఎందుకు నేను చేసే పనులలో విజయం నాకు కలగడం లేదు? ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, నేను అన్నీ చేస్తూ ఉన్నాను, కానీ ఎందుకు నాకు విజయం దొరకట్లేదు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మనకు అర్థం కానిటువంటి విషయం ఏమిటి అని అంటే, మనం ఎంతవరకు ఆలోచన చేసుకుంటామంటే, నేను మందిరానికి వెళుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను మందిరంలో ఇచ్చేది ఇస్తూ ఉన్నాను, ఎందుకు దేవుని కృప నన్ను ఎడబాసింది అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా మనకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మనకి దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు? మన మందిరంలో ఉన్నాము, దేవుని దగ్గర ఉన్నాం, కానీ దేవుడు మనతో లేడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎడబాసాడు? దేవుడు ఎందుకు మనల్ని ఎడబాసాడు? ఎందుకు దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే ఏదో ఆయాసకరమైన కార్యం చేశాం, అంతే కదండి. ఏదో ఆయాసకరమైన కార్యం చేశాం, ఏదో చేయరాని కార్యము చేశాం, ఏదో చూడరానిది చూసాం, ఏదో తినకూడది తిన్నాం, ఏదో ముట్టకూడనిది ముట్టాం అన్న సంగతిని మనం గమనించాలి. అందుకే కదా భక్తుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో సరి చేసుకుంటూ ఉన్నాడు కదమ్మా. సరి చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా నిజం, నేను అపరాధం చేశాను, నేను పాపం చేశాను, నేను తప్పిదము చేసిన మాట వాస్తవం, నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను సరి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనకు దూరం అవుతూ ఉందో మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనల్ని ఎడబాస్తూ ఉందో, దేవుని పాదాల దగ్గర ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యా నీకు నాకు ఎడబాటు రావడానికి కారణం ఏంటో తెలియపరిచయ్యా, నేను దాన్ని సరి చేసుకుంటాను అని చెప్పి మనం అడగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దావీదు విజయానికి కారణం ఏమిటి అని అంటే, మొదటి కారణం ప్రియులారా, సరి చేసుకునే అలవాటు కలిగినటువంటి వాడు దావీదు.
ప్రియులారా, మనమైతే నామోసిగా ఫీల్ అవుతామేమో అండి, తప్పొప్పుకోవడానికి నామోసి ఫీల్ అవుతామేమో. కానీ భక్తుడైనటువంటి దావీదైతే నామోసిగా ఫీల్ అవ్వట్లేదు. ఆయన పాదాల పట్టుకుని బ్రతుములాడుతూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడు అంటే తన కన్నీటితో ప్రియులారా తన పరుపునే తేలిపోయేటట్టుగా కన్నీరును కారుస్తూ ఉన్నాడు అని చెప్పి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు వర్ధిల్లడానికి కారణం ఏమిటి అని అంటే అతడు పశ్చాత్తాప అనుభవం కలిగినటువంటి వాడు, అపరాధాలను ఒప్పుకొనే అనుభవం కలిగినటువంటి వాడు. ప్రియులారా, అపరాధాన్ని కప్పుకునేవాడు కాదు. అందుకే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో రాయబడి ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రియులారా, పాపాన్ని దాచిపెట్టకూడదు. ఆకాను అనబడినటువంటి వాడు దాచిపెట్టాడు ప్రియులారా, వర్ధిల్లలేదు. అతనిని బట్టి ప్రియులారా అతని కుటుంబానికి మాత్రమే కాదు కానీ సంపూర్ణ ఇశ్రాయేలీలు ప్రజలకు వినాశనం కలుగుతూ ఉంది, వాటం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే వాటం కలుగుతూ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేయటం మొదలుపెట్టారు. అర్థమైనటువంటి విషయం ఏంటంటే దేవునికి ఆయాసకరమైనటువంటి పని ఆకాను చేశాడని తెలుసుకున్నప్పుడు ప్రియులారా ఆ చెడును నివారించడానికి ప్రయత్నం చేశారు, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. దావీదు కూడా వర్ధిల్లడానికి కారణం ఏమిటి అని అంటే ఒప్పుకోను. మన జీవితాలను మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మన జీవితాల్లో కూడా ఎన్నో ఎగుడుదిగుడులు ఉంటూ ఉంటాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో శోధనలు సమస్యలు ఉంటూ ఉంటాయి. సమస్య లేదు అన్న వాళ్ళు భూమి మీద బహుశా ఎవరు కూడా లేరు. అయితే మనకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యల్లో నుండి బయటపడాలి అంటే నీ జ్ఞానం కానీ, నీ తెలివి కానీ, నీ బుద్ధి కానీ, నీ ఆలోచన కానీ సరిపోదు. దేవునికి స్తోత్ర. మరి ఎక్కడికి రావాలి అని కనుక ఆలోచన చేస్తే దేవుని దగ్గరికి రావాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడాలి. దావీదంతటి వాడే ప్రియులారా బ్రతిమలాడాడు. చక్రవర్తి అంతటి వాడే దేవుని పాదాల దగ్గర తను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు వర్ధిల్లడానికి సమూయేలు 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో మనం చదివినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే దావీదు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, మరి నీకు తోడుగా ఉన్నాడు ఆయన? నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆయన నిన్ను ఎడబాసాడు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రియులారా మనం గుర్తించాలి. ఎప్పుడైతే ప్రియులారా ఆయన సన్నిధి మనతో వస్తుందో, ఎప్పుడైతే ఆయన కృప మనతో ఉంటుందో ప్రియులారా మనకెప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే వెలుగుమయముగా ఉంటుంది. ఏ వెలుగు అని అంటే చీకటిలో వెలుగు కాదు అండి, చీకటిలో వెలుగు కాదు, ఆత్మీయ జీవితానికి వెలుగుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధి గనక మనతో రాకపోతే, ఆయన కృప గనక మనకు లేకపోతే ప్రియులారా మనకు అర్థం కాదు ఆ దినం ఏం జరుగుతుందో, మనకు అర్థం కాదు ప్రియులారా ఏం జరుగుతుందో, ఏమైపోతుందో మనకు అర్థం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన కృప మనల్ని ఎడబాసింది. ఎప్పుడైతే ఆయన కృప మనల్ని ఎడబాపుతుందో ప్రియులారా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సమాధానం కొరకు ఆయన పాదాల దగ్గరికి రావాలి, సమాధానం కొరకు ఆయన పాదాలు పట్టుకోవాలి, సమాధానం కొరకు ఆయన దగ్గరికి రావాలి, పశ్చాత్తాపపడాలి. ప్రియులారా పశ్చాత్తాపపడాలి. భక్తుడైనటువంటి దావీదును మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నోరు తెరచి పశ్చాత్తాపపడతా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటనెల్లను
నీకు తోడుగా నుండి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. దావీదుకి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి ప్రియులారా సమూయేలు ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, నీవు పోవు చోటునెల్లా నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవెక్కడికి పోయినా కానీ నా కృప నీతో ఉంటుంది, నువ్వెక్కడికి వెళ్ళినా కానీ నా సన్నిధి నీతో ఉంటుంది, నీవే పని పూనుకున్నా కానీ నా కృప నీతో ఉంటుంది అని చెప్పి దావీదుకి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి దావీదుకి ఇచ్చినటువంటి మాట మనకి ఇవ్వగలుగుతున్నాడు ఆయన? దావీదుకి ఇచ్చిన అభయం మనకు ఆయన ఇవ్వగలుగుతూ ఉన్నాడా అని అంటే కొన్ని పర్యాయాలు ప్రియులారా ఆయన మనలను ఎడబాస్తూ ఉన్నాడు. ఆయన కొన్నిసార్లు మనకు దూరం అవుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, మొదటగా మనం ఆయనకు దూరం అవుతూ ఉన్నాం. మనం ఆయనకు దూరం అవుతున్నాం కాబట్టి ఆయన కూడా మనకి దూరం అవుతూ ఉన్నాడు. ప్రియులారా, నేను గతంలో జ్ఞాపకం చేస్తాను, సౌలును గురించి జ్ఞాపకం చేస్తాను. సౌలు ఎన్నిక లేనటువంటి వాడు, కానీ దేవుడు ఎన్నిక చేసి ప్రియులారా చక్రవర్తిని చేసిన తర్వాత సౌలు దేవునికి దూరం అవడం ప్రారంభించాడు. అంటే సేవకునికి దూరం అవడం ప్రారంభించాడు, సంఘానికి దూరం అవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి, జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోబాకండి. ప్రియులారా, సౌలు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్తకు దూరం అయ్యాడో, దేవుడు ప్రియులారా సౌలుకి దూరం అవుతూ వచ్చాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైతే సౌలు సమూయేలు ప్రవక్తకి దూరం అయ్యాడో, సౌలుకి దేవుడు దూరం అవుతూ వచ్చాడు. అంటే ప్రియులారా, సంఘము, సమాజము, ఇండివిజువల్గా మనము ఎప్పుడైతే సంఘానికి దూరం అవుతామో, వింటున్నారా, సంఘానికి దూరం అవుతామో, సేవకునికి దూరం అవుతామో, దేవుడు మనకు దూరం అవుతూ ఉంటాడు. దేవుడు మనల్ని ఎడబాస్తూ ఉంటాడు. మనమేమనుకుంటూ ఉంటాము అని అంటే, నేను పంపించవలసింది పంపించేశాను అనుకుంటా, అంతే కదమ్మా. నేను పంపించవలసింది పంపించేశాను అనుకుంటాం. ప్రియులారా, దేవునికి నీవు కావాలి. దేవునికి స్తోత్ర. నీవిచ్చే అర్పణ కాదు ముఖ్యం, నీవు ముఖ్యం. అర్పణ ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, సేవ చేసే ఈ లేవీయులు, యాజకులు పోషించబడ్డానికి, ఆమె కానుకలు అనేది, అర్పణలు అనేది యాజకులు పోషించబడ్డానికి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను టీవీలో ఒక మెసేజ్ వింటూ ఉన్నప్పుడు లైవ్ ప్రోగ్రాం పొద్దుట, ఆ లైవ్లో సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దశమ భాగం ఇస్తేనే దీవించబడతావు అని ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. పెద్ద సేవకుడు. అయితే నాకు అంత పరిజ్ఞానం లేదు, కానీ నాకు తెలిసినటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో నువ్వు దశమ భాగం ఇస్తేనే దీవించబడతావు అని చెప్పలేదు. కానుక ఎందుకు ఇవ్వాలంటే యాజకుడు పోషించబడ్డానికి ఇవ్వాలి. ఆమె కానుక ఎందుకు అనంటే కేవలము సేవకుడు పోషించబడ్డానికి, సంఘం యొక్క అవసరతలు తీర్చబడ్డానికి. కానీ దేవునికి కానుక కాదు. దేవునికి ఎవరు కావాలి? నీవు కావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలును మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, సౌలు అనుకుంటూ ఉన్నాడు, అమాలేకీయుల దగ్గర నుండి గొర్రెలను తెచ్చాను, గోవులను తెచ్చాను, ఇవన్నిటిని కూడా నేను దేవునికి అర్పిస్తాను అని అనుకుంటూ ఉన్నాడు. సమూయేలు అంటాడు, నాయనా, బలులు అర్పించుట కంటే చెప్పాలి మాట వినుట శ్రేష్టము. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. కానీ మనమేమనుకుంటున్నామంటే, అర్పణ ఇచ్చేస్తే ఆయన మనల్ని అంగీకరించేశాడు అనుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో నీవు కనబడాలి, దేవునికి నీవు కావాలి, దేవుడు నీ ద్వారా స్తుతులు అందుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఆమె కాబట్టి దేవునికి నీవు దూరమయ్యావు అని అంటే, సంఘానికి దూరమయ్యావు అని అంటే దేవుడు నీకు దూరం అవుతాడు. సంఘాన్ని ఎడబాసావు అని అంటే దేవుడు నిన్ను ఎడబాస్తాడు. ఈ సంగతి సంఘము గుర్తించుకోవాలి. చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే, కానుక పంపిస్తే దేవుని యొక్క సన్నిధి నాతో వచ్చేసింది అనుకుంటారు. కాదు.
నేను మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానుక పంపిస్తే దేవుని యొక్క సన్నిధి వచ్చేసింది అనుకుంటారు, అది కాదు. కానుక మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, సంఘం యొక్క అవసరతలు తీర్చబడ్డానికి కానుకలు, యాజకుడు పోషించబడ్డానికి కానుకలు. ఎందుకంటే యాజకులతో దేవుడు చెప్పాడు, నువ్వు వేరే పని ఏమీ పెట్టుకోకూడదు, వేరే ఉద్యోగం ఏమీ చేయకూడదు, సంపూర్ణంగా సేవ చేయాలి అన్నాడు. మరి సంపూర్ణంగా సేవ చేయాలంటే పోషించబడాలి కదా, పోషించబడ్డానికి మాత్రమే కానుకలు. జాగ్రత్త. ఇక్కడ సౌలు పడిపోవడానికి కారణం ఏంటంటే సంఘానికి దూరం అయ్యాడు, సేవకునికి దూరం అయ్యాడు. ఏ సేవకునికి? సమూయేలు అనబడినటువంటి సేవకునికి దూరం అయ్యాడు, పతనానికి దగ్గరైపోయాడు. కాబట్టి దావీదును గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు దీవించబడ్డానికి గల కారణం, దావీదు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి అని అంటే, అతడు ప్రియులారా దేవునిని ఎడబాసినటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవునితో కలిసి నడిచినటువంటి వాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు, అతడు నా హృదయానుసారుడు. ఏండి, అతడు నా హృదయానుసారుడు. ప్రియులారా, నీ గురించి చెప్పగలడా ఆయన మాట? నా గురించి చెప్పగలడా ఆయన మాట అని కనుక మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియులారా, మనం అనుకుంటూ ఉన్నాము దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నాం, కానీ దేవుడు లేకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి నాతో ఉంది అని అనుకుంటూ ఉన్నాము, దేవుని సన్నిధి లేకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నామేమో. అంటే దేవుని సన్నిధి ఎందుకు ఎడబాస్తూ ఉంది అంటే, సంఘానికి దూరం అవుతూ ఉన్నామేమో, సమాజానికి దూరం అవుతూ ఉన్నామేమో, ప్రియులారా సేవకునికి దూరం అవుతూ ఉన్నామేమో. కానీ దావీదును గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, దావీదు హత్తుకొనినటువంటి వాడు. ఏ విషయమైనా సరే దేవుడిని అడిగేవాడు, నాయనా నేను వెళ్ళనా వద్దా కదమ్మా, నేను వెళ్ళనా వద్దా, చైనా వద్దా, నేను వెళ్తే విజయం పొందుతానా, నేను వెళ్తే దొరుకుతారా అడిగేవాడు. దేవుడు సెలవిస్తే వెళ్ళేవాడు, లేకపోతే వెళ్ళేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో ఏం చదివాం మనం? 7వ అధ్యాయంలో 9వ వచనం ఏం చదివాము? నీవు పోవు చోటు నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులను అందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి అన్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. దావీదు వర్ధిల్లడానికి గల కారణం, దేవుడు అతనితో ఉన్నాడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో ప్రతి వాడు వర్ధిల్లుతాడు. దావీదు మాత్రమే కాదు, నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, నాకు తోడుగా ఉంటే నేను వర్ధిల్లుతాను. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చదువుతూ ఉన్నాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును. అబ్బా, ఎంత అద్భుతమైన మాట చూడండి. యెహోషువతో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోషువ, ఎంత గొప్పవాడు యెహోషువ అంటే, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము సెలవిస్తే ఇంట్లో పాలు తాగే పిల్లోడు కూడా ప్రియులారా కదలకుండా ఉండలేడు. ఏయ్ నించో అంటే ఆడిని నించోబెట్టలేము మనము. కానీ దైవజనుడు మోషే సూర్యుని నించోబెట్టాడు. కారణం, దేవుని యొక్క సన్నిధి అతనితో ఉంది, దేవుడు అతనితో ఉన్నాడు అంటూ ఉన్నాడు కదా. ఏమంటూ ఉన్నాడు? నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. 1వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండును. కారణం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఇదిగో నీ పితరుడైనటువంటి మోషేకు తోడై ఉండనట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. అంటే ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో వాడు దీవించబడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో వాడు వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో వాడు గొప్పవాడవుతాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అని అంటే వానుకున్నటువంటి బుద్ధి బలాన్ని బట్టి కాదు, వానుకున్నటువంటి జ్ఞానమును బట్టి కాదు, లేకపోతే వాని దగ్గర ఉన్నటువంటి వెండి బంగారములను బట్టి కాదు, కానీ ఆయన కృప ఎవని పక్షాన ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి రెండో మాటలోనికి వెళ్తాను. సౌలును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, క్షమించండి, సంసోనుని గురించి మనం ఆలోచన చేస్తే, సంసోను అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? బలం కదండి. సంసోను అనగా మనకేం జ్ఞాపకం వస్తుంది? బలం. బలాఢ్యుడు సింహాన్ని ప్రియులారా నోరు పట్టుకుని పగలు తీసేసాడంట. అంత బలాఢ్యుడు ప్రియులారా. అదే మనమైతే పిల్లిని కూడా పట్టుకోలేము. గమనించండి, అంత బలాఢ్యుడు. అయితే ప్రియులారా, ఫిలిష్తీ సర్దారులు పట్టుకోవాలనుకున్నారు. 1-2 పర్యాయాలు ప్రయత్నాలు చేశారు, పట్టుకోలేకపోయారు. బంధించారు, ఆపలేకపోయారు. కానీ దేవుని కృప ప్రియులారా, అతన్ని ఎడబాసినప్పుడు ముందుట్లాగానే లెగుద్దామనుకున్నాడు, లేకలేకపోయాడు. అప్పుడు అర్థమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? అతనికి అర్థమైంది ఏంటో తెలుసా? దేవుని కృప అతనిని ఎడబాసి ఉండెను. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీవు నడిచే దారిలో, నీవు చేసే పనిలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనిలో నువ్వు వర్ధిల్లాలి అని అంటే ఆయన కృప నీకు తోడుగా ఉండాలి. ఆమేన్. ఆయన కృప నీకు తోడుగా ఉండాలంటే నీవు ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకి దగ్గరగా ఉండడం అని అంటే సంఘానికి దగ్గరగా ఉండాలి, సేవకునికి దగ్గరగా ఉండాలి. ప్రియులారా, సంఘాన్ని, సమాజాన్ని, సేవకుని అంటి పెట్టుకుని ఉండాలి అన్నట్టుగా ప్రియా దేవుని బిడ్డలారా, 122వ కీర్తనలో కీర్తనకారుడిలాగంటా ఉన్నాడు, ఆయన మీద ఉన్నటువంటి మమకారం ఎంతనంటే ఆయన విడిచి ఉండలేనన్నట్టుగా ప్రియులారా, ఆయన్ని హత్తుకొని ఉండాలి అని అన్నట్టుగా ఆయన అంటా ఉన్నాడు. ఆయన మందిరానికి వెళదాము అని అన్నప్పుడు ఆయన అంతరంగంలో కలిగిన మాట ఏంటి అంటే సంతోషం. ఎందుకు అని అంటే ఆయన అంటా ఉన్నాడు, ఎప్పుడైతే నేను ఆయన దగ్గర అవుతూ ఉంటాను, ఎప్పుడైతే నేను ఆయన మందిరంలో ఉంటానో, ఎప్పుడైతే నేను ఆయన పాదాల దగ్గర ఉంటాను, ఆయన కృప నాతో ఉంటుంది అన్న సంగతి భక్తుడైనటువంటి దావీదు గుర్తించాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవునికి, సంఘానికి మనం దగ్గరగా ఉండాలి. సౌలు దూరమయ్యాడు, పడిపోవటం ప్రారంభించాడు. ఆఖరికి ప్రియులారా, ఎంత పతనానికి దారితీసింది అని అంటే రాజ్యము పోతే పోయింది, రాజ్యముతో పాటు అతడు తన కుమారులు కూడా ఒక్క దినములోనే కత్తి మీద పడి చచ్చిపోయారు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వర్ధిల్లాలి అని అంటే, మన చేతి పనిని దేవుడు దీవించాలి అని అంటే, ఉన్నది కొంచెమైనా కానీ, పిడికిడే కావచ్చు, ఆ పిడికిడు ప్రియులారా ఆశీర్వాదంగా మార్చాలి అని అంటే ఆ పిడికిడే పట్టుకుని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆ పిడికిడే పట్టుకుని నువ్వు స్తోత్రాలు చెల్లించు, ఆ పిడికిడే పట్టుకుని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృప నీతో ఉంటుంది, ఆయన సన్నిధి నీతో ఉంటుంది, ఆయన కృప నీతో ఉంటుంది, ఆయన అభిషేకం నీతో ఉంటుంది. మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఆయన ఎడబాస్తాడో, ఆయన ఎడబాస్తాడు అని అంటే నీ బలం పనికిరాదు, నీ బలం పనికిరాదు. సంసోను అనుకున్నాడు, ఇదేలా ఉన్నానే, ఏమైపోయింది బలం? ముందు ఉన్నటువంటి బలం ఏమైపోయింది? ప్రియులారా, నీ బలానికి కారణం కృప. ఆమె నీ బలానికి కారణం కృప. ప్రియులారా, లైట్ వెలుగుతూ ఉంది. ప్రియులారా, కొన్ని ₹100 ఇట్లా లైట్లు కొన్నాం మనం. ప్రియులారా, వైర్ మ్యాన్ పెట్టి చాలా చక్కగా అలంకరించుకున్నాం. అందులో గనక పవర్ అనే శక్తి లేకపోతే, కరెంట్ అనే శక్తి లేకపోతే ఆ లైట్ పనిచేస్తుందా? ప్రియులారా, లైట్ మందే, లైట్ కొనుక్కున్నాం, చాలా డబ్బులెట్టి ఇచ్చించాము, చాలా చక్కగా వేపించుకున్నాము, కానీ ఎలగట్లేదు. అంటే అందులో ఏం లేదు? కరెంట్ అనే శక్తి లేదు. మనలో కూడా మనం వర్ధిల్లాలి అని అంటే, ప్రియులారా, మన పనులు సఫలీకృతం కావాలి అని అంటే, ప్రియులారా, దేవుని కృప మనలో ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ఉంటుంది దేవుని కృప అని అంటే, ఆయన అంటా ఉన్నాడు, నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటానో,
అండి, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానో అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా సఫలీకృతుడవుతావు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మొదటి మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు వర్ధిల్లడానికి కారణం యెహోవా అతనితో ఉండెను, యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట మనం చదువుతున్నాం. రెండో మాట ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు వర్ధిల్లడానికి కారణం ఏమిటి అని అంటే దేవునిపై విశ్వాసం. రెండో మాట ఏంటో చెప్పండి? విశ్వాసానికి నిర్వచనం ప్రియులారా, ఇది కనపడే పదార్థం కాదు అమ్మా. విశ్వాసం అనేది కనబడేది కాదు ప్రియులారా, ఎవరికి చూపించేది కూడా కాదు, కానీ దేవుడు చూస్తాడు. ఆమె దేవుడికి కనబడుతుంది ప్రియులారా, దేవుడికి కనబడుతుంది. దానిలో పర్సంటేజ్ అంతా కూడా ఆయనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నీకున్నటువంటి విశ్వాసానికి ఉన్నటువంటి పర్సంటేజ్ అంతా ఆయన కొలవగలుగుతాడు. ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి. 12 సంవత్సరాల నుండి ఆమె బాధపడుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాల నుండి. అక్కడ లేఖనంలో ఏమని వ్రాయబడ్డాది అని అంటే, ఆమె అనేక తిప్పలు పడి ఆమెకున్నటువంటి ధనమంతా వ్యయించేసిందంట. ఎంతకాలం? 12 సంవత్సరాలు. అనేక తిప్పలు పడ్డాది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రియులారా మేలు కలగలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ దీవెన కలగలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరోగ్యం కలగలేదు. ఎందుకు కలగలేదు? ఆ ఊరిలో ఉన్నటువంటి డాక్టర్లు చాలామందిని బాగు చేశారే, ఆ ఊరిలో ఉన్నటువంటి వైద్యులు ఇంతకుముందు చాలామందిని బాగు చేస్తున్నటువంటి వారే, కానీ ఈమెకి ఎందుకు స్వస్థత కలగలేదు అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా మందు మీద కూడా నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదివరకు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు ప్రియులారా, ఒక పల్లెటూరు మనకులాగానే పాలగుమ్మ లాంటి పల్లెటూరు. ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, డాక్టర్ గారు కాదు, పెద్ద ఆయన. ఆయన దగ్గరికి అందరూ వెళ్తూ ఉంటారు, సలహాల కోసం వెళ్తూ ఉంటారు, కాసేపు కూర్చొని మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన ఏదో నాటు వైద్యం చేస్తాడండి అని చెప్పి జనాల్లో ఒక నానుడు ఉంది. కాబట్టి చాలామంది బలహీనతలు కలిగినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆర్ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షనాలు చేయించుకుంటే తగ్గలేనటువంటి రోగం ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అని చెప్పి జనాలకు ఒక నమ్మకం. కాబట్టి ఆర్ఎంపీ దగ్గర కంటే, ఎంబీబీఎస్ దగ్గర కంటే ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఇలా చాలామంది వెళ్తూ ఉన్నారు, తగ్గుతూ ఉంది. ప్రియులారా పెద్ద ఆయనకి అనుమానం వచ్చిందంట, అడగాలి అని. అసలు ఏంటి కథ? ఆర్ఎంపీ గారు వైద్యం చేస్తే, రాజోల్లో ఉన్నటువంటి ఎంఎస్ గారు వైద్యం చేస్తే తగ్గట్లేదు, ఈయన ఏదో 3 గోళీలు ఇస్తున్నాడు తగ్గిపోతుంది. ఏంటి దీని పరమార్థం, దీని మర్మం ఏంటి తెలుసుకోవాలని వెళ్ళి అడిగాడట. ప్రియులారా అడిగితే పెద్ద ఆయన కదా, ఈయన పెద్ద ఆయన కాబట్టి బహుశా ఇద్దరు సమకాలికులుగా వయసుగా ఉన్నారేమో, ఒకరినొకరు గౌరవించుకుంటూ నీకు కాబట్టి నేను చెప్తున్నానని ఆయన ఇలాగన్నాడట. వైద్యమా పాడా సింగనాథం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళ విశ్వాసమే వాళ్ళని బాగు చేస్తుంది. మరి మీరు ఏదో గోళీలు ఇస్తున్నారు కదా అన్నారు. ఏముంది, ఆ సంఖలో మట్టి నలిపి 3 గోళీలు చేసి ఇస్తున్నాను అన్నాడట. అండి, అంటే విశ్వాసము దేనికి తగ్గిపోతుంది? మట్టికి తగ్గిపోతుంది అన్నమాట. అండి, మట్టికి తగ్గిపోతూ ఉంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ప్రియులారా వాంతి వస్తుందేమో కదా, మిగిలిన వాళ్ళకి వాంతి వచ్చేంత పని అవుద్ది కదా, కానీ ఇప్పటికే మింగేశారు, తగ్గిపోయింది. వినండి ప్రియులారా, విశ్వాసము. దావీదు విజయానికి కారణం ఏమిటి అని అంటే విశ్వాసం. ఇప్పుడు గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నాడు. గొలియాతు ఏమో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఏయ్ ఏంటి కర్ర తీసుకుని వస్తున్నావు, నేనేనా కుక్కను అనుకున్నావా అన్నాడు. ప్రియులారా కానీ దావీదేమంటున్నాడో తెలుసా? నా బలమేంటో నీకు చూపింతా అన్నాడా? అనలేదు. ఏమన్నాడు ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనములో ఇలా వ్రాయబడ్డది. 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను
రక్షించువాడు కాడని. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎన్నో వచ్చినమ్మా? 47. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? కత్తి చేతను ఈటె చేతను ఆయన రక్షించేవాడు కాదు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. యుద్ధము జరిగించేది ఆయన అయితే, ఆయన ఎవని పక్షాన యుద్ధం జరిగిస్తే వానికే విజయము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇప్పుడు గొలియాతుని మనం ఆలోచన చేస్తే, గొలియాతుకి ఖండబలం మీద విశ్వాసం ఉంది. 6 మూరలు జానడు కదా, 9 అడుగుల అజానుభావుడు కదా. తన కత్తి మీద ఆయనకి విశ్వాసం ఉంది. తన కత్తి మీద ఆయనకి విశ్వాసం ఉంది. ఆయన కత్తే ఎవరు మొయ్యలేనంత బరువు కలిగిన కత్తి అంట. ప్రియులారా, ఆయన కత్తి మీద ఆయనకి విశ్వాసం ఉంది. ఆయన ఖండబలము మీద ఆయనకి విశ్వాసం ఉంది. ఆయన ఎత్తు మీద ఆయనకి విశ్వాసం ఉంది. కానీ దావీదు ప్రియులారా, గొలియాతుకి ఇంతే కనిపించవచ్చు, కానీ గొలియాతుకి ఎదుర దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఇదిగో గొలియాతు, యుద్ధం నాది కాదు. నువ్వు నన్ను కుక్కంటున్నావు కదా, ఇదిగో నేను కర్రట్టుకుని వస్తున్నాను అన్నావు కదా. నేను కర్రట్టుకు వచ్చినా కత్తట్టుకు వచ్చినా నేను నీతో పోరాడలే. నువ్వెంత నేనెంత అమ్మా, నువ్వెంత నేనెంత. అయితే నా పక్షాన కార్యం చేసేది సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్ర. అందుకే ఆయన అంటున్నాడు, యుద్ధం యెహోవాదే. అంటే దావీదుకి ఎవరి మీద విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం. ఆయన కార్యము చేస్తే 6 మూరల జానడు మాత్రమే కాదు, 12 మూరలు ఉన్నా కానీ పడగొట్టగలడు. ఆమేన్. కాబట్టి దావీదు వర్ధిల్లడానికి మరొక కారణం ఏంటి అని అంటే విశ్వాసం అనేది మనం చూస్తున్నాం. అందుకే ఆయన అంటా ఉన్నాడు, యుద్ధం యెహోవాదే. అంటే దావీదుకి నమ్మకం ఎక్కడుంది అని అంటే సంఘం మీద నమ్మకం ఉంది, సేవకుల మీద నమ్మకం ఉంది, సమాజం మీద నమ్మకం ఉంది, చేసే ప్రార్థనల మీద నమ్మకం ఉంది. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలీయులు అన్నారు, మేము ప్రార్థన చేస్తాం దండులో, మీరు వెళ్ళండి. ఆమె ప్రార్థన మీద విశ్వాసం ఉంది. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నామా? మనం చేసిన ప్రార్థన, నేను చేసిన ప్రార్థన నేను నమ్ముతూ ఉన్నానా? నీవు చేసిన ప్రార్థన నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఏదో మందిరంలోనికి వచ్చావు, ప్రార్థన ఇచ్చారు కాబట్టి ఫార్మాలిటీగా చేసేస్తున్నావు. కాదు. పెళ్లి చేసేటప్పుడు అంటాము, పెదాల్లోంచి రాకూడదు ఈ మాట. ఎక్కడి నుంచి రావాలి? గుండె లోతుల్లో నుంచి రావాలి అంటాం. ఎందుకనంటే పెదాల్లో నుండి వచ్చినటువంటి మాట, మమ్మీ ఎక్కడి నుంచి చెప్పాలి? రెడీ అవుతున్నట్టున్నావు చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాట ఎక్కడి నుంచి రావాలంటే గుండె లోతుల్లో నుంచి రావాలి. పెదాల్లోంచి వచ్చిన మాట ఎలా ఉంటుంది అని అంటే, ఓ రోజు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే పాస్టర్ గారు వెళ్ళారంట. ఏంటమ్మా అలా దెబ్బలాడుకుంటున్నారు ఏంటమ్మా అని అంటే, పాస్టర్ గారు అన్నారంట, మరి ఆ రోజు మీరు ప్రమాణం చేసావు కదమ్మా, నేను లోబడి ఉంటాను అని పాస్టర్ గారు అడిగితే, పాస్టర్ గారితో అమ్మంటుందంట, పాస్టర్ గారు నేను గుండె లోతుల్లో చెప్పలేదండి, మీరు మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పానండి అన్నది. అండి, మైక్ ఇచ్చారు కాబట్టి అంటే పెదాలతో చెప్పిన మాట కాదు ప్రియులారా, పెదాలతో చెప్పిన మాట కాదు, అంతరంగములో నుండి చెప్పే మాటగా ఉండాలి. పెదాల్లో నుండి చెప్పే మాటగా ఉంటే ప్రియులారా మర్డర్లు జరిగిపోతాయి, మానభంగాలు జరిగిపోతాయి. ప్రియులారా, నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలుసు అనుకుంటాను. నిశ్చితార్థం జరిగింది. చాలా మంచి ఉద్యోగం, సంపన్న కుటుంబం, కొంచెం బట్టతల. తల్లిదండ్రులు బిడ్డ సుఖపడుతుందని చెప్పి నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత సాయంకాలం ప్రియులారా ఆమె వేరే ప్రియుడితో కలిసి ఈమె ఒట్లకు రప్పించి ప్రియులారా చంపించేసింది. వద్దంటే వదిలిపోయింది కదా. ఇవాళ పేపర్ స్టేట్మెంటు, ఎందుకు చంపావమ్మా అని అంటే బట్ట తలని చంపేశాను. చూడండి, పేపర్ చూడండి, సోషల్ మీడియాలో చూడండి, బట్ట తలని చంపేశాను అంటే ఆమె హృదయపు లోతుల్లో నుంచి తండ్రికి చెప్పలేదు నేను చేసుకుంటాను అని, పెదాల్లో నుండి మాత్రమే చెప్పింది.
కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం హృదయపు లోతుల్లో నుంచి రావాలి. యెహోవా ఈరే. ఆమేన్. చావైన రేవైన ఆయనే మాత్రమే కార్యాలు చేయగలడు. నమ్మాలి. దావీదు నమ్మాడు. మనలో మనమాట నమ్మడానికి కూడా కొంచెం ఎంతో కొంత అవకాశం ఉండాలి కదండి. 6 మూరల జానుడు ఎక్కడా, 3 జానులు ఎక్కడా అమ్మ? అటువంటిది ప్రియులారా, నమ్మాడు. యుద్ధము యెహోవాదే. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ నమ్మింది. ఎన్నో తిప్పలు పడ్డాను, ఇది ఎవరు చేయలేకపోయారు, ఆయన చెయ్యగలడు. బైబిల్ పండితులు ఇలా చెప్పగా నేను విన్నా. యేసు ప్రభు వారి శిష్యులతో కలిసి వెళ్ళిపోతున్నాడంట ఆ వీధిగుండగా వెళ్తూ ఉంటే చాలా సౌండ్ వస్తుంది, చప్పుడు వస్తుంది, అడావుడు జరుగుతుంది, జనం వెళ్తున్నారు. ఆమె అడిగిందంట, ఏంటయ్యా చప్పుడు, సౌండ్, శబ్దం, అడావుడి ఏంటి అని అడిగితే, యేసుబాబు ఈ మార్గం గుండగా వస్తున్నాడని విన్నదట. యేసుబాబు అంటే ఎవరు ప్రియులారా? ఆ మార్గం గుండగా వచ్చేవారు చెప్పారంట, ఆయన పాపుల రక్షకుడు, రోగులకు వైద్యుడు అనగానే ఆమెకి తన రోగం గుర్తొచ్చిందంట. ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుందంట. ప్రియులారా, ఆమె అరుగు మీద కూర్చుని ఉందంట. ఆమె కూర్చున్న స్థలంలో నుంచి కూడా లేచే ఓపిక ఆమెకు లేదంట. రెండో మాట, లేవాలి అని ఉంది, వెళ్ళాలని ఉంది, కానీ నా వాళ్ళు ఏమంటారు అమ్మా, నా వాళ్ళు ఏమంటారు, మా వారు ఏమంటారు, ప్రియులారా, అనుమానం, భయం. అయినా కానీ వాటన్నిటినీ ఛేదించింది విశ్వాసం. ఆయన మాత్రమే బాగు చేయగలడు. వచ్చింది, ఎదరకొచ్చే ధైర్యం చేయలేకపోయింది, మాట్లాడే సాహసం చేయలేకపోయింది, ఏదోలాగా వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంది. విశ్వాసం. దేవునికి స్తోత్ర. ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు బాగుపడ్డావు అన్నాడా? నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఆమేన్. నీ విశ్వాసం. దావీదు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. అందుకంటున్నాడు, యుద్ధము యెహోవాదే. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. జకర్యా గ్రంథం శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. చదవబడినటువంటి లేఖనంలో ఆయన ఏమంటున్నాడంటే, శక్తి చేతనైనను చెప్పాలి, బలము చేతనైనను కాదు. అంటే కార్యాలు ఎలా జరుగుతాయి అంటే ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కార్యాలు ఎలా జరుగుతాయి అని అంటే ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. అంటే దేవుని మాట ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, మరియమ్మ గర్భవతి అయింది, ఎలిజబెత్ గర్భవతి అయింది. ప్రియులారా, అక్కడ మనం చదువుతున్న మరియమ్మ విషయంలో ఇది పరిశుద్ధాత్మ, ఇది నాకు ఎలా కలుగును, ఇది నాకు ఎలా జరుగును అనుమానం పడుతుంది కదా. మరియమ్మ అడుగుతూ ఉంది కదా, నాకు ఇంకా నిశ్చితార్థం మాత్రమే అయింది, నాకు పెళ్లి కాలేదే, ఇది ఎలా జరుగును? ప్రియులారా, దూత చెప్తా ఉంది, ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగును. ఆమేన్. కాబట్టి ప్రియులారా, శక్తి చేత కాదు. మనం అనుకోవచ్చు, నాకున్న పలుకుబడిని బట్టి, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి చేస్తాను అనుకోవచ్చు. జరగదు. దేవుని కృప చేత మాత్రమే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథములో 44వ కీర్తన గ్రంథములో 44వ కీర్తన 6-7 వచనాలను చదివితే, 44వ కీర్తన 6-7 వచనాలు చదివితే ఇలా వ్రాయబడ్డది. 44, 6-7 వచనాలు చూడండి. ఏమంటూ ఉన్నాడు? 40